సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఇవాళ దేశం మొత్తం త్వరితగతిన జస్టిస్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మాట్లాడటం జరిగింది దీనికి సంబంధించినటువంటి వాటిల్లో. అండ్ చాలామంది ప్రముఖులు స్పందించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించింది సో అటు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, సరైన జస్టిస్ త్వరితగతిన జరిగే అవకాశం ఉందా లేదా, ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఈరోజు కనుక మనం అప్డేట్స్ చూస్తా అండి డెఫినెట్గా కొన్ని విషయాల్లో కీలక అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క మంచి మార్పుకి నాంది పడిందా, అది కూడా త్వరితగతిన అయ్యే అవకాశం ఉందా అనేటువంటి దానికి ఆశాభావం అయితే దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది నాకు. సో జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి సార్ అసలు? నాగరాజు గారు, ఈరోజు మనం అప్డేట్స్ చూసినట్లయితే ఆగస్టు 9 హర్రర్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దీనికి సంబంధించి ఈరోజు మన దేశ అత్యున్నత రాష్ట్రపతి గారు దాన్ని స్పందించారు. ఒక సాటి మహిళగా, రాష్ట్రపతిగా కాకుండా ఒక సాటి మహిళగా స్పందించారు. రాష్ట్రపతిగా డిమాండ్ చేయడం వేరు, తనకున్నటువంటి పవర్స్తో మాట్లాడడం వేరు, కానీ ఒక మహిళగా మాట్లాడడం జరిగింది. ఆమె మాటలను మనం పూర్తిగా విశదీకరిస్తే ఒక సాటి మహిళగా మాట్లాడడం జరిగింది. తన ఆవేదన వ్యక్తమైంది ఆ మాటల్లో, తన ఇంటెన్సిటీ, తను ఏదైతే అనుకుంటున్నారో. ఎందుకంటే తను ఒక గ్రామీణ స్థానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తను ఎన్నో ఆటుపోట్లని, ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నటువంటి ఒక గొప్ప స్త్రీ ఆవిడ. తన పదవికి మించి ఫస్ట్ తను మహిళ అన్నటువంటి గుర్తించారు. ఆ మాటలో మనకు అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రపతిగా తను ఈరోజు మాట్లాడే మాటల్లో ఫస్ట్ ఏమన్నారంటే ఇనఫ్ టు ఇనఫ్ అని ఒక పదం వాడారంటే. ఫస్ట్ తను మాట్లాడే మాటలో ఇనఫ్ టు ఇనఫ్ అన్నారు. అంటే జరిగింది చాలు, మనం స్త్రీలకు ఎంతవరకు మనం మర్యాద ఇస్తున్నాం అన్న విషయాన్ని తను చెప్తూ మాట్లాడుతున్న మాటలు కూడా చెప్పారు. స్త్రీలు ఇప్పటికి కూడా ఒక లెస్సర్ ఇంటరప్షన్ అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మన్యూనతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. స్త్రీలు తన పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, తన సంస్థల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఒక ఆత్మన్యూనతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. ఫ్రీగా పనిచేసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలి. వాళ్ళలో మార్పు రావాలంటే మగాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు రావాలి, స్త్రీల యొక్క ఆలోచనలో సమానత్వం మార్పు రావాలి, మగవారి యొక్క ఆలోచనలో ఆడవాళ్ళని ఒక సాటి సోదరగానో లేకపోతే ఒక సాటి మహిళగా, ఒక మనిషిగా ముందు భావించమన్నారు. ఆ మాటల్లో ఉన్న ఇంటెన్సిటీ అర్థమవుతుందండి. ఎందుకంటే జరిగిన సంఘటన చిన్నది కాదు. నిన్న కలకత్తా యావత్ టోటల్ వెస్ట్ బెంగాల్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోయింది. నిన్న జరిగే నిబంధన ర్యాలీలో జరిగేటువంటి ఆ దారుణ మారణకాండ అన్నట్టుగా ఉంది. సుమారుగా కొన్ని వందల మంది అరెస్ట్ చేయబడ్డారు. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను కూడా పక్కన పెట్టి నిరసనకారులపై ఒకే విధంగా దాడులు చేయడం, వాటర్ క్యానన్స్తో దాడులు చేయడం, మన రబ్బర్ బుల్లెట్స్తో దాడులు చేయడం, ఇట్లాంటివన్నీ కొన్ని వందల మంది నిరసనకారులు నిబ్బనా హౌస్ ఏదైతే ఆ రాష్ట్ర సెక్రటరియట్ మీద అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఛాత్ర సమాజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీ ఏర్పాటైంది. దీనికి అనుగుణంగా ఈరోజు ఏదైతే నేను జరిగిన దారుణకాండకు సంబంధించి ఏదైతే ర్యాలీ జరిగింది, విషయాలు జరిగిన తర్వాత ఈరోజు పశ్చిమ బెంగాల్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఫస్ట్ స్పందించారు. మొత్తం ఏకాకిగా మిగులుతున్నటువంటి మన మమతా బెనర్జీ గారు ఈరోజు తను తెలుసుకున్న స్టెప్ ఇది ఎలా ఉందంటే ఒక ఎత్తుగడగా ఉంది నాగరాజ్ గారు. ఈరోజు మళ్ళీ తను ఏదైతే మొన్నటిదాకా మమతా బెనర్జీ గారు ఏదైతే కింద పడ్డారో ఆవిడని అష్టదిగ్బంధనం చేశారని మనం అనుకున్నాం. కానీ ఈరోజు మమతా బెనర్జీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఎస్ ఐఎమ్ రెడీ ఇన్ ద ఫైట్, ఐఎమ్ రెడీ టు ఫైట్, రెడీ టు ఫైట్ అనే స్టేట్మెంట్ మనకు వస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే తను ఈరోజు ఆగస్టు 31 తారీఖు నాడు మరలా తను ధర్నాలో దిగుతాను అని చెప్పారు. ఫస్ట్ టైం ధర్నాలో దిగారు, ఆల్రెడీ ఒక చెంపదెబ్బ తిన్నారు. అయినప్పుడు కూడా మళ్ళీ ఆగస్టు 31 నేను భారీ ర్యాలీ తీస్తాను, తృణమూల కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున నేను మళ్ళీ భారీ ధర్నాకి తిరుగుతాను. ఏంటి మెయిన్ ఏజెండా అంటే విత్ ఇన్ ఇట్లాంటి రేప్ అండ్ మర్డర్స్ జరిగేటప్పుడు 15 రోజుల్లోగా బాధితులకు సత్వర న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో నేను ఆగస్టు 31 తారీఖున భారీ ర్యాలీని చేస్తాను అని ఈరోజు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక్కొక్క మహిళగా నేను స్పందిస్తున్నాను అనేటువంటి విషయాన్ని, అంతరార్థాన్ని అంటే గుర్తించి మరీ చెప్పడం జరిగింది. బట్ ఇటువైపు ఒక విమెన్గా బీయింగ్ సీఎం, హోమ్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ నేను మళ్ళీ ర్యాలీ తీస్తాను అనేటువంటి విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చూడండి అసలు. అంటే ఒక రాష్ట్రపతి ఒక స్టేట్మెంట్ వాడుతూ ఉన్నారు, త్వరితగతిన దీనికి న్యాయం జరగాలి అని. నేను ర్యాలీ తీస్తాను అని అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఎత్తుగడిది. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ కాదు సార్. ఇది సిచ్యువేషన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాయి. నిన్న జరిగిన ర్యాలీలో కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తిగా పార్టిసిపేట్ చేయలేదు.
ఇది కేవలం బీజేపీ వాళ్ళ యొక్క ర్యాలీ అన్నట్టుగా దాన్ని ప్రోపగాండా చేశారు. బహుశా అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. దానికి మనం రాజకీయ పార్టీల విశ్లేషణకు మనం వెళ్ళదలుచుకోలేదు. సంఘటన గురించి మనం మాట్లాడదు. ఎందుకంటే రాజకీయ పార్టీ విశ్లేషణకి వెళ్తే మనం అనుకున్నటువంటి సబ్జెక్ట్ డీవియేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్. సో మన సబ్జెక్ట్ మీద ఉందాం నాగరాజు గారు. విషయం ఏంటంటే ఇక్కడ నిన్న పూర్తిగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా మార్చేసుకున్నారు. తృణమూల కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు పూర్తిగా ఈ యొక్క ర్యాలీని నిషేధించారు. బీజేపీ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. నిన్న అమిత్ మాల్యా గారు పెట్టినటువంటి ట్విట్టర్లో కూడా, ఆయన పెట్టిన స్టేట్మెంట్లో కూడా ఏదో జాతీయ జెండా ఆ రకమైనటువంటి ఒక మెసేజ్ బయటకు వెళ్తుంది. బట్ ఇది ఏమవుతుందంటే విషయాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలు, ఇది ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ స్థిరంగా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ స్థిరంగా ఉంది. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు దాన్ని మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. చూద్దాం 31 తారీఖు నాడు ర్యాలీ మమతా బెనర్జీ గారు ఏం చేస్తారు, దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటుంది, 31 తారీఖు మనం మాట్లాడే డిబేట్లో మళ్ళీ మనం మాట్లాడదాం. అది చేయనిస్తారా సార్? అసలు ఏం మొహం పెట్టుకుని చేస్తారు అనేటువంటిది అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదండి. అక్కడ ఏం జరుగుతుంది, దేశం మొత్తం అట్టుడిగిపోయేలాగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి దానికి కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటే భయాందోళనతో కూడుకున్నటువంటి వాతావరణం. వాళ్ళ ఎమోషన్స్ని మనం ఎక్కడన్నా ఆపేలా ఉందా? కూర్చున్న మనకే తెలియనటువంటి ఒక ఆవేదన, ఆక్రోశం, ఉద్వేగం బయటకు వచ్చేస్తూ ఉంది. అరే మన ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని మనమే ఫీల్ అవుతున్నాం. చాలా చాలా బాధలో, ఆందోళనలో దీన్ని బలంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం సరైన జస్టిస్ కోసం. పోస్ట్ పోన్లు చేసుకుంటూ ర్యాలీ తీస్తాను అని అంటే గోయింగ్ సమ్వేర్ అనేది. అంటే దీనికి సంబంధించింది ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవచ్చు అంటారా? అంటే దీనికి పర్టికులర్గా ఏవైతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చంటారా? రాష్ట్రపతి పాలన దిశగా యాక్చువల్గా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన రావాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది మమతా బెనర్జీ పార్టీ. తృణమూల కాంగ్రెస్ పార్టీ ఒక నాయకురాలుగా తను ఏర్పాటైన తర్వాత వ్యవస్థల లోపల సంఘటన జరిగింది. ఇక్కడ కోరుకున్నది ఏంటంటే, ఇక్కడ మమతా బెనర్జీ తన యొక్క పార్టీ నుంచి వైదొలగిపోవడం ఒకటే కాదు, సత్వర న్యాయం బాధిత కుటుంబీకురాలకు జరగాలి. ఇక్కడ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమెకి ఇమీడియట్గా ఆ న్యాయం జరగాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే మనం కల్ప్రిట్స్ అనుకుంటున్నామో, ఎవరైతే అనుకుంటున్నామో సంజయ్ రాయ్ కావచ్చు, సందీప్ ఘోష్, ఈ పేర్లు, దానికి సంబంధించి మరొక 14-15 మంది పేర్లు కనిపిస్తున్నాయి ఇందులో. మొత్తం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయిన పేర్లు మొత్తం లెక్క వేస్తే 42 మంది వచ్చారు. ఈ 42 మంది ఎవరైతే ఉన్నారో నిజంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదని విషయం తెలియపరుస్తూ వీళ్ళకి సరైన శిక్ష విధించాలి. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఏర్పాటు అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు జరిగే సందర్భంలో 15 రోజుల్లోగా సత్వర న్యాయం జరిగేటట్టుగా జరగాలి. ఇంకొక విషయం, అసెంబ్లీలో కూడా బిల్లును ప్రవేశపెడతానని చెప్తున్నారు ఈరోజు మమతా బెనర్జీ గారు. తొందరగా అసెంబ్లీ సెషన్ కొత్తగా స్టార్ట్ చేస్తాం. ఈ అసెంబ్లీ సెషన్లో ఎస్పెషల్లీ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెడతాం. ఈ బిల్లు మీద అందరూ అంగీకారం తెలపాలి అని అంటున్నారు. అంటే ఉన్నటువంటి బిల్స్ చాలా ఉన్నాయి. కొత్తగా ఆల్రెడీ నిన్న అన్నపూర్ణాదేవి గారు ఇచ్చినటువంటి ఏదైతే సెంట్రల్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తాలూకా చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఆల్రెడీ దీని మీద ఇన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, వాటి ముందు యూజ్ చేసుకోండి అని. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు వ్యవస్థలు డిస్టర్బ్గా అయిపోయినాయండి మొత్తం. బహుశా ఇప్పుడు మీరు చెప్పిన రాష్ట్రపతి పాలన ఏదైతే అంటున్నారో, ఈ వ్యవస్థ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అయిపోతుందో, రాజకీయ పార్టీలు ఎప్పుడు తమ ఇండివిజువాలిటీకి వాడుకుంటారో, పవర్లో ఉన్నటువంటి ఎవరైతే పార్టీలు ఉన్నాయో, ఏదైతే ఈరోజు మమతా బెనర్జీ పార్టీ ఈరోజు టోటల్గా కంప్లీట్గా దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది. బట్ పరిస్థితులు ఏమవుతాయండి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకం పరిణామం వైపు టర్న్ అవుతుంది. కాబట్టి రాష్ట్రపతి పాలన వచ్చే దిశ ఉంటుందా అంటే 50-50గా చెప్పొచ్చు. మనకి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 50-50% జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని మోడీ హైజాక్ చేస్తారా, మోడీ గవర్నమెంట్ హైజాక్ చేస్తారా, లేకపోతే తృణమూల పార్టీ హైజాక్ చేస్తుందా? ఇది ఇక్కడ పార్టీ వైపు వెళ్ళిపోయిందండి. సిచ్యువేషన్స్ మెల్లగా మారుతూ అసలైన కల్ప్రిట్స్, అసలైనటువంటి దోషులు, అసలైన ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే ఒక సంఘటన జరిగేటప్పుడు భారతదేశంలో మొదటి నుంచి ఒక ఆనవాయితీ ఏంటంటే, ఒక సంఘటన జరుగుతుందండి, సంఘటన జరిగేటప్పుడు సంఘటనని సైడ్ చేసే అవకాశం ఇంకోటి ఉంటుంది. ఈ సంఘటన చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు నాగరాజు గారు. ఎగ్జాక్ట్లీ మన హైదరాబాద్లో కూడా, మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. అదే బషీర్బాగ్ కాల్పుల కేసు. అది ఆగస్టు 28, 2000 సంవత్సరం జరిగింది. నిబంధన ర్యాలీ ఆగస్టు 27 జరిగింది. అంటే ఏదైతే 24 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్లో ఫేస్ చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్లీ ఒక రోజు ముందు, 24 సంవత్సరాల తర్వాత ఒక రోజు ముందు సేమ్ సిచ్యువేషన్ ఈరోజు వెస్ట్ బెంగాల్ జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే సంఘటన జరిగిందో, ఆ రోజు బషీర్బాగ్ కాల్పుల కేసుగా మనం ప్రధానంగా చెప్పుకున్నాం. ఆ రోజు దివంగత వైఎస్ రాజశేఖర గారు ఆ రోజు అక్కడ నిరాహారదీక్షలో కూర్చున్నారు, ఫాస్టింగ్లో కూర్చున్నారు. వ్యవస్థ మొత్తం అంటే విద్యుత్ సంస్కరణల మీద, పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద రాజశేఖర గారు అక్కడ దీనిలో కూర్చున్నారు. ఈ ఓవైపు బషీర్బాగ్ కాల్పుల కేసు జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నానండి, 24 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను. రాష్ట్రం అంతా ఉవ్వెత్తున ఉన్నటువంటి ఇష్యూలో ఇమ్మీడియట్గా టాపిక్ డైవర్ట్ అయిపోయింది సార్. ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ 30వ తారీఖు నాడు, ఆగస్టు 30వ తారీఖు 2000 సంవత్సరంలో హైదరాబాద్కి వరదలు వచ్చాయండి.
ఎప్పుడో ప్లేగ్ మన కులీ కుతుబ్ షా టైంలో వచ్చినటువంటి అత్యంత వరదలు సేమ్ అదే సిచ్యుయేషన్ ఆగస్టు 30వ తారీఖున జరిగిందండి వరదలు. రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోయింది. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి వరదలేంటి, మూసీకి వరదలేంటి, మొత్తం టాపిక్ ఏదైతే ఆ రోజు పార్టీలందరూ టోటల్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకేసారి ఉధృతంగా అటాక్ చేసి మన ఆనాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టే దిశగా ఉంటాయి. ఏం జరిగిందో తెలియదు, ఏ రాజకీయంగా ఎత్తుగడ జరిగిందో తెలియదు, కానీ సడన్గా టాపిక్ డైవర్ట్ అయిపోయి టోటల్ హైదరాబాద్ వరదల మీద మెయిన్ పేజ్లో న్యూస్ అయిపోయింది. బహుశా అలాంటి సిచ్యువేషన్ రాకుండా జరగాల్సిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా రాజకీయ కారణాలు ఉంటాయండి. నిన్న జరిగిన నిబంధన ర్యాలీ అనేది కొన్ని వేల మంది ఆందోళనకారులు వచ్చి అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్న సమయంలో ఇలా ఈ నిరసనకారుల టైంలో మమతా బెనర్జీ ఏ ఎత్తుగడ వేస్తారని మేము చూస్తున్నామండి. నాగరాజు గారు, రాజకీయ ఎత్తుగడలు ఎట్నుంచి ఇటు మళ్ళుతాయో తెలియదు, ఎట్నుంచి డైవర్ట్ చేసుకుంటూ తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈరోజు ఆగస్ట్ 9 హర్రర్ అని మనం మాట్లాడుకుంటున్నామో, దయచేసి ఏదైతే కోర్టులో తొందరగా యాజ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను, సత్వరంగా తీయకపోతే ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దీన్ని కంప్లీట్గా మిస్గైడ్ చేసి అసలు విషయాన్ని పక్కన పెట్టి దోషులు తప్పించుకోవడానికి, సాక్ష్యాలు తారుమారడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ సీన్ని దగ్గరగా చూస్తున్నాం కాబట్టి ఈరోజు మమతా బెనర్జీ ఆగస్టు 31న ర్యాలీ అంది. ఇది ఏదో ఎత్తుగడగా కనిపిస్తుంది. ఈరోజు ఒక్కొక్క ఎంటైర్ దేశంలో ప్రధానటువంటి వ్యక్తి అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయిన త్వరలో మరలా ఎగేన్ తన ఆగస్టు 31 ర్యాలీ అని తీయడం ఎట్నుంచి ఎడదారి తీస్తుందో తెలియట్లేదు. కాబట్టి తొందరగా ఈ విషయంలో కల్ప్రిట్కి కానీ తొందరగా వాడిని ఆ కల్ప్రిట్ని ఇమీడియట్గా మనం శిక్షించే దిశగా మనం ప్రయత్నాలు చేయకపోతే అంటే సిచ్యువేషన్ తారుమారే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, ప్రతిపక్షాల నుంచి ఏదైతే ఒత్తిడి వస్తుందో తన రాజీనామాపై మమతా బెనర్జీకి సంబంధించి దీన్ని బలంగా తిప్పుకొట్టారు ఈరోజు మమతా బెనర్జీ. ఇదే సంఘటనలు, ఇదే క్రైమ్ సీన్లు, ఇదే రేప్ సీన్లు ఉత్తరప్రదేశ్లో, ఇదే విధంగా అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్లో, మణిపూర్లో జరిగేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు రాజీనామా చేశారా అని తిరిగి మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే అంతకన్నా పెద్ద ఇష్యూ కాదు, ఇది చాలా చిన్న విషయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆవిడ. మార్నింగ్ నుంచి మాట్లాడేటప్పుడు ఏం చేశారు, బాధిత కుటుంబీకురాలకి సారీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము సరైనటువంటి మేము హెల్ప్ చేయలేకపోయా అన్నట్టుగా ఒక సారీ అని ఒక పదాన్ని వాడారు. మధ్యాహ్నం వరకలా తను వెంటనే యూటర్న్ తీసుకొని నన్ను ఇమీడియట్గా రిజైన్ చేయమంటున్నారు, రాజీనామా చేయమంటున్నారు. కానీ ఇదే సంఘటనలో జరిగినప్పుడు మీరు అట్లా రాజీనామా చేశారా అని మళ్ళీ ప్రతిపక్షాలకి ఆవిడ ఒక రిటార్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా కంగనా రనౌత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. షేమ్ఫుల్ అన్నారు ఆవిడ. ఇదొక షేమ్ఫుల్ అని చెప్తూ యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి కానీ వెస్ట్ బెంగాల్ ఉండగలిగితే, ముఖ్యంగా బుల్డోజర్స్ ఆయన చేసినటువంటి ఎక్కువగా చేసిందంతా బుల్డోజర్స్, అంటే కోర్టులు చట్టాలు ఏమీ లేకుండా ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ. అట్లాంటిది తీసుకోగలుగుతారు. సో వెస్ట్ బెంగాల్ అట్లాంటిది రావాలని కోరుకోవడంలో కంగనా రనౌత్ గారు ముఖ్యంగా గట్టిగా ఈరోజు ఒక ప్రెస్ మీట్లో తను చెప్పడం కూడా జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.